హాయ్ అండి. ఈరోజు నేను మీకోసం రొయ్యల కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. వీటిని నీట్గా ఒలుచుకొని నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత అందులో అర స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలకు సరిపడే ఉప్పు వేసి రొయ్యలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ నీళ్లు పోసి రొయ్యల్ని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు కర్రీ కోసం 3 మీడియం సైజు ఎర్రగడ్డలు, 2 మీడియం సైజు టమోటాలను కచ్చా పచ్చాగా వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉడికిన రొయ్యలను పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండలి పెట్టి అందులో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 5 లవంగాలు, అర ఇంచి దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా ఎర్రగడ్డ పేస్ట్ వేసి ఆయిల్లో బాగా కలిసేంత వరకు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చి వాసన పోయేదాకా ఈ పేస్ట్ అంతా దగ్గర పడేంత వరకు బాగా కలపాలి. ఈ విధంగా పేస్ట్ బాగా దగ్గర పడిన తర్వాత అందులోనే 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, ఈ పేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ముందరగానే రొయ్యల్లో ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఈ పేస్ట్ తగ్గట్టుగా వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన రొయ్యలు వేసుకొని ఈ మసాలా మొత్తము రొయ్యలకు పట్టే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలి. అందులోనే 1-2 గ్లాసుల వరకు నీళ్లు పోసి కూర దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కూర మొత్తం బాగా నిదానంగా కలుపుకోవాలి. కొంచెం కూర దగ్గర పడిన తర్వాత ఉప్పు, కారం ఒకసారి రుచి చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కూర ఇలా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఈ ఆయిల్ పైకి తేలిన తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన టేస్టీ యమ్మీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.